జయ విజయ ఈ దినము ఈ జయావతిని వైకుంఠవరమ్మని ప్రాప్తాజ్ఞ. అవును కదా, ఆ తీర్మ గాని అతి తరము వైకుంఠము చేరుకోవాలి. అలాగే పోదాం, వెళదామా? అలాగే. మీకును ఆశీర్వాదం. పరాత్పర ఇంత త్వరలో ఈ జయాదుని ఈ వైపుని తప్పించినవే కారణమేమో దేవా. జయ విజయులారా, మిమ్మల్ని రప్పించే కారణం ఏమనగా ఈనాడు లక్ష్మీ సమేతుడనై ఈ కాంత మందిరంలో నేను శయనించబోతున్నా. అందుకని ద్వారమునందు సురులు గాని మునులు గాని గరుడ గంధర్వ యక్ష కిన్నర కింపురుషులు గాని ఎవరు వచ్చినను లోనికి ప్రవేశింపరా. భాగ్యము భాగ్యము దేవా భాగ్యం. జయ విజయ విన్నావు కదూ? విన్నాం. అవును కదా, ఈ వైకుంఠములకు ఎవరు వచ్చారని ప్రవేశం లేదు అన్నమాట. అవును. జయ నారాయణ 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 దేవదేవ వైకుంఠవాస నమో నమః తండ్రి, నమో నమః. మరలా ఈ వైకుంఠముకు విచ్చేసినారు, కారణమేమి? పరమాత్మ తమరేమో ఆజ్ఞాపిస్తున్నారు కదా, ఎవరు వచ్చినా వైకుంఠములకు దారి విడవకండి. అందుకని తమ దర్శన భాగ్యం లేనిదే ఒక్క దినమైనా ఒక్క క్షణమైనా ఒక్క నిమిషమైనా ఉండగలనా? అందుకని మాకు మాత్రం వైకుంఠముకు దారి విడవాలంటూ జయ విజయాలకు ఆజ్ఞాపిస్తుంది. జయ విజయులారా, స్వామి నారద మునీంద్రులు ఎల్లప్పుడూ వైకుంఠములకు వచ్చేవారు పోవారు కదా, అందుకని
ఎప్పుడు వచ్చినా పగటి వేళ కానీ రాత్రి వేళ కానీ నిశారాత్రి వేళ కానీ ఎప్పుడు వచ్చినను నారదమునిలకు మాత్రం దావ తొలగండి. తక్కిన వారికి ఎవరికి విడవరాదు. అలాగే కాదు స్వామి. అట్లు నా ఆజ్ఞ మీరిన మీ తలలో 1000 రొట్టెలు కాగలదు. జాగ్రత్త. నారాయణ నారాయణ. విజయ విన్నావు కదూ? విన్నాను. నాతనకు ఒక్కరికే మాత్రం ప్రవేశం ఈ వైకుంఠములు. అవును. తక్కిన వారు లేదు 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 లేదన్నమాట. మునీంద్ర తమరేమి సామాన్యులా కదా? మరి వైకుంఠ దూరమున మీకు మించిన వారు ఎవరయ్యా ఉన్నారు కదా? అయినా పరమాత్మన ఆజ్ఞ ప్రకారము మాకు మాత్రం రాత్రి వేళ కానీ పగటి వేళ కానీ విషరాత్రి వేళ కానీ ఎప్పుడు వచ్చినా వైకుంఠములకు దాని. నీకు ఒక్కనికే మాత్రం. నువ్వు ఏ వేళ వచ్చినా నీకు ఒక్కరికి మాత్రమే. మునీంద్ర ఈ వైకుంఠములకు ఎవరు రాని మొదటి దర్శనం ఎవరిది? సమర్థే మహానుభావుది. కదా? మరి ఈ జయావతి. కానీ ఎవరు వచ్చినా ముందుగా దర్శనము ఈ జయావతి. తర్వాత కలిసి ఉన్నారా? అవునవును, నిజమా? నిత్యమేనయ్యా. నువ్వు వచ్చినా కూడా మొదటి దర్శనం ఎవరిది? ప్రథమ దర్శనం తమదే. ఈ జయావతి. అవును. తర్వాత నమస్కారములు. కానీ ఎవరు వచ్చిన ఈ వైకుంఠములకు ముందుగా దర్శించే ఈ జయాన్ని పూజలు చేయక తర్వాత ప్రాప్తను పూజ చేస్తున్నారా? ఎక్కడ న్యాయము? ఇదే సందేహం మీకు? అవును మునీంద్ర. ఆ పూజలు మీకు జరిగిన పరస్పర చలి సమానులే. పరస్పర శరి సమానం కదా? మరి శరీరేవయ్యా అలాంటి పూజలు నేను జరిపిస్తున్నాను. అవునా? అవును. నిజమా? ఎలాంటి పూజలు కానీ జరిపిస్తున్నా. చాలా పద్మం. అంత మాత్రం చేసినా నీ మేలు ఎప్పుడు మర్చిపోలేము. అవునా? జయవిజలారా, ఇటువంటి సమయం నా సహాయం ఏమైనా కావాలన్నా? ఏమంటే నా సహాయమయ్యా. నీ సహాయమా? మాట మునీంద్ర పరములు మా పండు నిండా నీ సహాయం మాకెందుకు? వద్దు. దావలో సునకం కూడా వద్దాయని. వద్దు వద్దు. పూజలు జరిపించిన అంతే చాలు. శరీరేవయ్య నేను జరిపిస్తున్నాను పూజ. వస్తున్నాను మరలా. భాగ్యం. నారాయణ నారాయణ. జయ విజయ ఎవరో రాని నా అర్థం తప్ప దారి విడవకూడదు కదా? అవును. అక్కడ చూడు, అజాదరం ఎవరో వచ్చినట్టున్నారు. రానిమో రానిమో ఎవరాని దారి లేదు ఎదరమట. అవును. నువ్వు ఎడమవైపున కుడివైపున రమ్మ.